మన సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో నుండి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు అని. హీబ్రూ భాషలో షాలోమ్ అనే పదానికి తెలుగు తర్జుమాలో సమాధానం అని రాశారు. అయితే ఆ పదానికి అర్థం కేవలం గొడవలు లేకపోవడమో, వివాదాలు లేకపోవడమో, లేకపోతే కేవలం శాంతి అనే అర్థమో కాదు. దానికి మించింది. అంటే దానిలో ఆరోగ్యము, భద్రత, సంతోషము, మరణం నుంచి తప్పించబడటం, ఐశ్వర్యం, శాంతి, ఇలా అన్నీ ఇమిడి ఉన్న పదమే షాలోమ్. దేవుని వాక్యంలో చూస్తే శిష్యులందరూ యేసుప్రభు చనిపోయాక భయపడి ఒక గదిలో ఉన్నప్పుడు ప్రభు ప్రత్యక్షమై భయపడుతున్న వారితో మీకు సమాధానం కలుగునుగాక అంటారు. అలాగే తోమాకున్న అనుమానాన్ని తీసివేయడానికి వచ్చినప్పుడు కూడా మీకు సమాధానం కలుగునుగాక అంటారు. ఇంకా పాత నిబంధనలు చూస్తే న్యాయాధిపతులు 6:23లో కూడా గిద్యోను మిద్యానీయులకు భయపడి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి దాక్కుని గోధుమలను దొల్లగొట్టుకుంటున్నప్పుడు దేవుడు అతని ఇశ్రాయేలును కాపాడటానికి ఏర్పరచుకుంటున్న సమయంలో నీకు సమాధానము, భయపడుకుము, నీవు చావవని దేవుడు మాట్లాడటం చూస్తాం. అలాగే ఇంకా ఫినెహాస్ విషయంలో కూడా అతడు చేసిన దానికి నా సమాధాన నిబంధనను అతనితో చేస్తున్నానని ప్రభు అంటారు. అలా మనం బైబిల్లో చూసినట్లయితే సమాధానం అనే పదానికి చాలా విస్తారమైన అర్థాన్ని గమనించగలం. అయితే క్రొత్త నిబంధనలో ఒకరు రక్షించబడక ముందు సమాధానము అంటే దేవునితో సమాధాన పడటమే. అంటే మనకి దేవునికి మధ్య ఉన్న వివాదం తీర్చబడటం. అదేంటో యెషయా పుస్తకం 1వ అధ్యాయం 18-19 వచనాల్లో చెప్పబడింది. అక్కడ ప్రభు పిలుస్తున్నారు ఆనాడు ఇశ్రాయేలీయుల్ని, ఈరోజు మనందరినీ కూడా, రండి మన వివాదం తీర్చుకుందుము, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లనివగును, మీరు సమ్మతించిన మాట వినినడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అని. దాని అర్థం దేవునికి మనకి మధ్యలో ఒక వివాదం ఉంది. అదేంటంటే మనలో ఉన్న పాపం వలన ఆయనకు విరోధులంగా, దూరస్తులంగా తయారయ్యాం. దానికి పరిష్కారాన్ని కూడా దేవుడే చెప్తున్నారు. అది ఎలాగంటే దేవుడు మన అపరాధములను మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకునుచు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం. దేవునితో మనంతట మనం సమాధాన పడలేం. ఎందుకంటే మనం ఏం చేసినా ఆయన నీతికి మ్యాచ్ అవ్వదు కాబట్టి. అందుకే ఆయనే యేసుక్రీస్తు నామధారుడై సమాధానకర్తగా మన మధ్యకొచ్చి మన సమాధానార్థమైన శిక్ష అంతా తన మీద వేసుకొని దేవుని నీతిని నెరవేర్చి దూరంగా ఉండవలసిన మనల్ని దేవునికి సమీపంగా తీసుకుని వచ్చారు. మనలో విరోధ భావాన్ని కూడా పూర్తిగా తీసివేశారు. తాను పొందిన సమాధానార్థమైన శిక్ష చేత మనకు స్వస్థత, పాపక్షమాపణ అన్నీ కలిగాయి. కాబట్టి ఇప్పుడు విశ్వాసులంగా మనకు ఆ సమాధానపరచు పరిచర్యను కూడా అప్పగించారు. ఇదే విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:18-19లో చూస్తాం. ఇది ఒక వ్యక్తి రక్షించబడటం ద్వారా పొందుకునే సమాధానం. ఇంకా ఇక్కడ దేవునికి ఆ వ్యక్తికి ఏ వివాదం ఉండదు. చాలా ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు ప్రవేశించి సమయోచితమైన సహాయాన్ని ఇప్పుడు పొందుకోగలుగుతాం. ఇది దేవునితో సమాధానపడటం. అయితే రక్షించబడిన వారికి మనం చేసే సమాధాన పరిచర్య ఏంటంటే మన విశ్వాసంతో అన్ని విషయాలలో తోటి విశ్వాసులను వారి కలవరాలలో నుండి బయటకు తీసుకుని రావడం. ఈ పరిచర్య చేయడమే సమాధాన పరిచర్య. ఎందుకంటే ప్రభు కూడా శిష్యులతో మీకు సమాధానం కలుగునుగాక అని పలికినప్పుడు వారు వారి భయాల నుండి బయటపడ్డారు. అంతేకాదు, ఇంకా ప్రభు అన్నారు యోహాను సువార్త 14:27లో, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా కాదు, మీ హృదయాలను కలవరపడనియొద్దు, వెరవనియొద్దు అని. అందుకే ఎప్పుడు మన తోటి విశ్వాసులకు ఈ పరిచర్య చేయడానికి, విశ్వాసులు కాని వారికి పరిచర్య చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మనం చేసేది ఆత్మ సంబంధమైన పరిచర్యని గుర్తు పెట్టుకోవాలి. దానికి తగిన సువార్తతో మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడింది. అలాంటి వారిని మాత్రమే బైబిల్ దేవుని కుమారులని పిలుస్తుంది. అయితే ఈ పరిచర్య చేసి దేవుని కుమారులు అనిపించుకోవాలి అని అంటే మనం ఆత్మచేత నడిపించబడవలసిందే. ఎందుకంటే సమాధానం అనేది ఒక ఆత్మ ఫలం. అది ఆత్మ లేకుండా ఫలించలేం. అంతేకాదు, ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారో అని రోమీయులకు రాసిన పత్రిక 8:14లో చెప్పబడింది. మనము ఒక్క విషయాన్ని గమనించాలి. సర్వాంగ కవచాన్ని గురించి పౌలు మాట్లాడుతూ అది దేవుడిచ్చు సర్వాంగ కవచం అని రాస్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. అంటే
సమాధాన సువార్త వలన సిద్ధమనసిన జోళ్ళు దేవుడు ఇవ్వవలసిందే. ఎప్పుడు ఏ మాటతో అక్కడ మనం సమాధానపరచగలమో మనకు తెలియదు, కానీ అందరి హృదయాలు ఎరిగిన దేవునికి అది తెలుసు. కాబట్టి తన ఆత్మ ద్వారా మన హృదయాల్లో ఆ మాట తను పెట్టవలసిందే. అందుకే కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది మన సొంత మాటలు మాట్లాడినప్పుడు పరిస్థితి చేజారిపోతున్నట్లుగా. కానీ ప్రార్థన చేసి దేవుడు మన హృదయాల్లో పెట్టే మాట కోసం వెయిట్ చేస్తే తప్పకుండా దేవుని మాట మన హృదయాల్లోకి వస్తుంది. అప్పుడు మనం అది మాట్లాడినప్పుడు అక్కడ చక్కటి సమాధానం ఏర్పడుతుంది. ఇది మనం ప్రాక్టీస్ చేస్తేనే మనం ఈ పరిచర్య చేయగలం. లేకపోతే మాట్లాడటానికి తొందరపడినప్పుడల్లా ఫస్ట్ మన నోటికొచ్చే మాట మన శరీరంలో నుండే వస్తుంది. ఆగి వెయిట్ చేసి చూస్తే అప్పుడు ఆత్మల నుండి మాట వస్తుంది. ఇప్పటికీ ఇలా బ్రతుకుతున్న వారికి ఇది చాలా బాగా అర్థమవుతుంది. వారికి ఇది తెలిసిన విషయమే. శరీరంలో నుండి వచ్చేది ఏది కూడా దేవుడిని సంతోషపరచదు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు రాస్తూ ఉన్నాడు. అక్కడే రాస్తున్నాడు, ఆత్మానుసారంగా పలికిన దానిలో మాత్రమే సమాధానము జీవము ఉంటుంది అని. ఇది అర్థం చేసుకుంటే మన జీవితాలు నిజంగా చాలా సంతోషంగా, వివాదాలకు దూరంగా, అనేకులకు దీవెనకరంగా మనం ఉంటాము. మన ప్రభు గొప్పతనం ఏంటంటే, మనం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ, ఎన్నిక లేని వారమైనప్పటికీ అన్ని విషయాల్లో మనల్ని తనతో పోల్చుకుంటూ ఉంటారు. ఆయన లోక పాపములను మోసుకుని దేవుని గొర్రెపిల్లగా పిలువబడ్డారు కదా. అందుకే మనల్ని కూడా మీరు నా గొర్రెలను పిలిచారు. ఆయన దేవుని కుమారునిగా పిలువబడ్డారు కదా, మనల్ని కూడా దేవుని కుమారులుగా చేశారు. అలాగే ఆయన సమాధాన పరిచర్య ముందుగా తాను జరిగించి ఇప్పుడు ఆ పరిచర్యను మనకు అప్పగించారు. ఈ పరిచర్యకి ప్రత్యేకమైన పిలుపు అక్కర్లేదు. అందరూ చేయవలసిన పరిచర్య ఇది. దీనిలో ఎంతో ఆశీర్వాదం ఉంది. ఒకవేళ మనం ఈ పరిచర్యలో లేకపోతే ఆ ఆశీర్వాదాలన్నిటినీ కోల్పోతాం. ఆ ఆశీర్వాదాలు ప్రార్థిస్తే వచ్చేవి కావు, ఆ పని చేస్తే వచ్చేవి. అయితే దేనికోసం ప్రార్థించాలంటే సమాధాన పరిచర్య చేసే హృదయం కోసం ప్రార్థించాలి. మన ప్రభువు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఆయన క్రియాశీలుడు. మన స్థితి ఏంటో గమనించుకుంటూ ప్రార్థించుకుందామా? మా తండ్రి, సమాధాన పరిచర్య చేసినాక పొందుకునే ఆశీర్వాదాలన్నీ కూడా మేమైతే ఆ పని చేయకుండానే మిమ్మల్ని అడుగుతూ ఉంటాం. మాకు తెలుసు మీ నీతి ఎంత గొప్పదో. ఆ పని చేయకుండా మీరు ఆశీర్వాదాలు మాకిస్తే మీరు అన్యాయస్తులు అవుతారని కూడా తెలుసు. కానీ మమ్మల్ని దీవించండి, ఇలా దీవించండి, అలా దీవించండి అని ఆ పని చేయకుండానే అడుగుతూ ఉంటాం. మీరైతే స్పష్టంగా చెప్పారు, పనివాడు జీతానికి పాత్రుడు అని. మేము పని చేయకుండా దీవించమని అడిగినందుకు మమ్మల్ని క్షమించండి. మా జీవితాలలో ప్రతి క్షణం మేము నీ వాక్యమందు నిలిచి ఉండేటట్లుగా మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ రోజంతటినీ మీకు అప్పగిస్తున్నాం. ఈ రోజంతా మేము నీ కుమారులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి. ఈరోజు మాత్రమే కాదు, మా జీవిత కాలమంతా కూడా మేము మీ కుమారులుగా బ్రతికేటట్లు మాకు సహాయం చేసి మీరే మహిమ పొందుకోమని ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్.